ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం శ్రీ గురుభ్యో నమః. వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో ఒకటైన బృహస్పతిని దేవతల గురువుగా, శ్రేయస్సు, సంపద, జ్ఞానానికి చిహ్నంగా పరిగణిస్తారు. బృహస్పతి ఆశీర్వాదం పొందిన వారికి మంచి శ్రేయస్సు, చక్కటి పురోగతి లభిస్తుంది. అందుకే గురువు కదలికలో ప్రతి మార్పు మానవ జీవితాన్ని, వివిధ రంగాలను ప్రత్యక్షంగా, తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రానున్న జ్యోతిష్య శాస్త్ర పరిణామాల ప్రకారం దేవతల గురువైన బృహస్పతి అతిచారి గమనం, అంటే గ్రహం సాధారణ వేగం కంటే చాలా వేగంగా కదలడం. సాధారణంగా గురువు ఒక రాశిలో 12-13 మాసాల వరకు ఉంటాడు. కానీ అతిచారి అయినప్పుడు త్వరగా రాశిని మారుస్తాడు. ఈ గమనం ప్రత్యక్ష ప్రభావం ఉద్యోగ, విద్య, వైవాహిక జీవితం, ధనం, అదృష్టంపై పడుతుంది. అతిచార గురువు యొక్క ప్రభావాలు చాలా త్వరగా కనిపిస్తాయి. 2025వ ఏడాది గురువు 3 సార్లు గమనాన్ని మార్చుకుంటాడు. మే 14, 2025న అతిచారి గమనంతో మిథున రాశిలోకి ప్రవేశం. నవంబర్ 11వ తేదీ 2025న వక్రి గమనంతో కర్కాటక రాశిలోకి ప్రవేశం. తిరిగి డిసెంబర్ 5, 2025న వక్రి స్థితిలో తిరిగి మిథున రాశిలోకి ప్రవేశం. ఈ గురువు తిరోగమన సమయంలో ఆ ప్రభావం దేశంపై ఎలా ఉంటుందంటే, షేర్ మార్కెట్లో హెచ్చుతగ్గులుంటాయి. విద్య, సామాజిక సంస్కరణలకు సంబంధించిన పనుల్లో చాలా వేగం పెరుగుతుంది. రాజకీయాల్లో పెద్ద పెద్ద మార్పులకు అవకాశం ఉన్నది. భారీ వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, తుఫానులు, కొండ చర్యలు విరిగిపడటం వంటి సహజ సంఘటనలు జరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్య సంక్షోభాలు, ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉన్నది. అయితే ఉద్యోగాలు, ఆర్థిక అవకాశాలు అనేవి అధికమవుతాయి. అలాగే ప్రతి ఒక్కరూ గురువు ప్రతికూల ప్రభావాలు తొలగుటకు వీడియో చివరిలో చెప్పే పరిహారాలలో మీకు అనువైనది ఎంచుకొని పాటించిన మంచిది. ఈ సంవత్సరం గురువు గమనంలో ఈ తీవ్రమైన మార్పు కొన్ని రాశులకు అదృష్టము, కొత్త అవకాశాలను తెస్తుంది. గురువు నవంబర్ 11 మంగళవారం నాడు సాయంత్రం 6:31 కర్కాటక రాశిలో తిరోగమనం చెందాడు. ఇదే స్థితిలో వచ్చే ఏడాది అనగా 2026వ సంవత్సరం మార్చి 11వ తేదీ వరకు ఉంటాడు. గురుగ్రహం గౌరవం, ధనానికి అధిపతి. ఈ గ్రహం వక్రగతిలో ఉండటం వల్ల ఇప్పుడు దీని ప్రభావం చాలా రహస్యంగా ఉంటుంది. ముఖ్యంగా ద్వాదశ రాశులలో షట్రాశులు అనగా 6 రాశుల వారికి అద్భుతమైన అవకాశాలను, అదృష్టాన్ని దక్కించుకుంటారు. అలాగే మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. మొదటగా చూసినట్లయితే మేషరాశి వారికి గురువు తిరోగమనం చెందుట వలన ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పనులను పూర్తి చేయగలరు. ఈ రాశి ఉద్యోగులకు ఈ కాలంలో గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ ఇంట్లో అలాగే ఆఫీసులో మీరు ఏది చెబితే అది జరుగుతుంది. గతంలో పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభిస్తుంది. స్వగృహం లేదా స్థలం కొనాలనే మీ కల నెరవేరుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి సదవకాశాలు లభిస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితాలనైతే పొందుతారు. ఈ రాశి వ్యాపారులు మంచి లాభాలను ఆర్జిస్తారు. ధైర్యంగా ముందుకు సాగితే విజయమైతే మీ వైపే ఉంటుంది. ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం, సమాజంలో మంచి గౌరవం అధికమవుతుంది. ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండదు. మీ కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. పెళ్లి కాని వారికి, వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహ యోగానికి బలమైన అవకాశాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక, మతపర కార్యక్రమాలకు, శుభ కార్యక్రమాలకు ధనం ఖర్చవుతుంది. తదుపరి చూసినట్లయితే
వృషభ రాశి వారికి గురువు తిరోగమనం కారణంగా ఈ కాలంలో మీరు ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఆర్థిక పరంగా మీకు గతం కంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగపరంగా ఈ కాలం మీరు తీసుకునే నిర్ణయం మీ జీవిత గమనాన్ని మార్చేలా ఉంటుంది. ఈ రాశి ఉద్యోగులకు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. మీరు చేసే ప్రయత్నాలన్నింటిలోనూ అద్భుత విజయాలను సాధిస్తారు. అంతేకాదు, ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉండి మీ జీవిత భాగస్వామి అంటే మీ భార్య లేక భర్తతో చాలా సంతోషంగా గడుపుతారు. అయితే కొన్ని సందర్భాల్లో పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ అంతిమ ప్రయోజనం మీకు లభిస్తుంది. ఆర్థిక లాభము, వ్యాపారంలో అభివృద్ధికి విరివిగా అవకాశాలు, కొత్త పథకాలతో లాభం అనేది చేకూరుతుంది. తదుపరి చూసినట్లయితే మిథున రాశి వారికి గురువు తిరోగమనం వేళ ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో పాటు అదనపు బాధ్యతలు, కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నది. వ్యాపారులకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. వ్యక్తిగత జీవితం సాధారణంగా ఉన్నప్పటికీ ఉద్యోగ విషయంలో మంచి పురోగతి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం అయితే లభిస్తుంది. ఈ రాశి వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి అనేది లభించును. ఈ కాలంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ ప్రాప్తి కలదు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు, సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. తదుపరి చూసిన కర్కాటక రాశి వారికి ఇదే రాశిలో గురుగ్రహం తిరోగమనంలో సంచరిస్తోంది. ఉద్యోగపరంగా కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా లాభాలనైతే అందుకుంటారు కాబట్టి ధనాన్ని ఎక్కువగా ఆదా చేయగలరు. స్నేహితుల సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభిస్తుంది. కొందరికి విదేశీ అవకాశాలు కూడా లభించే అవకాశం అధికంగా ఉంటుంది. మీరు చేసే మంచి పనుల వల్ల సమాజంలో మీ గౌరవం అనేది అధికమవుతుంది. కుటుంబంలో గత సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఈ కాలం ఈ రాశి వారికి అత్యంత శుభ సమయము. పెద్దల అనుగ్రహంతో అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఈ కాలాన్ని మరింత ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఈ సమయంలో అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. మానసిక ప్రశాంతత అనేది మీకు లభిస్తుంది. తదుపరి చూసిన సింహరాశి వారికి ఈ గురువు తిరోగమనం వేళ ఎంతో ప్రయోజనకర కాలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. వ్యాపారులకు మంచి ఫలితాలు లభిస్తాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల అధిక ధనలాభాలనేవి కలుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్తో పాటు నూతన బాధ్యతలను పొందవచ్చు. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఈ కాలంలో ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు చక్కగా కలిసి వస్తాయి. మీ ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విద్య, పరిశోధనలలో విజయం, ఆదాయం వ్యయం మధ్య సమతుల్యత చాలా బాగుంటుంది. మీ వ్యక్తిగత జీవితం సాధారణంగా ఉంటుంది. మొత్తంగా చూస్తే సింహరాశి వారికి ఈ కాలం అదృష్టకాలంగా చెప్పాలి. తదుపరి చూసిన కన్య రాశి వారికి గురువు తిరోగమన వేళ అదృష్టకాలంగా చెప్పాలి. అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయి. అదృష్టం బలపడటంతో లాటరీ లేదా ఊహించని మార్గాల్లో మీకు ధనలాభం, ఆకస్మికంగా ధనలాభం అనేది కలగవచ్చు. ఉద్యోగపరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఉద్యోగస్తులు పనిచేసే ఆఫీసులో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ కాలంలో ఈ రాశి వ్యాపారులకు వ్యాపార పురోగతితో పాటు ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. భవిష్యత్తులో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉన్నది. నూతన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడం, వ్యాపార రంగాన్ని విస్తరించే అవకాశం ఉన్నది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీ మాటకు విలువ అమాంతం పెరుగుతుంది. మీకు రావాల్సిన ధనం తిరిగి లభించును. మీ వైవాహిక జీవితంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారమైతే లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. దూర ప్రాంతాల్లో నివసిస్తున్న మీ బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. శారీరకంగా, మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు.
ముఖ్యంగా కన్య రాశి వారికి ఈ కాలంలో వ్యాపార అభివృద్ధి, వివాహం, కుటుంబ శుభకార్యక్రమాలకు అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి చూసిన తులారాశి వారికి గురువు తిరోగమనం అనుకూలంగా ఉంటుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ సంపద అమాంతం వృద్ధి చెందుతుంది. ఖరీదైన నూతన గృహము లేక వాహనము లేక ఆస్తి కొనుగోలు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని పూర్తవుతుంది. ఈ రాశి వ్యాపారులకు వ్యాపార పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ రాశి నిరుద్యోగులకు మంచి జీతంతో నూతన ఉద్యోగం అయితే లభిస్తుంది. ఎప్పటి నుంచో సంతానం కొరకు ఎదురు చూసేవారికి మీ కల ఫలిస్తుంది. అన్ని విధాలా శుభమే జరుగుతుంది. మరీ ముఖ్యంగా తులారాశి వారు ఈ కాలంలో వ్యాపార పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు. అలాగే మీ శత్రువుల పట్ల మరియు మీ అప్పులు, దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అత్యంత జాగ్రత్త వహించిన మంచిది. తదుపరి చూసిన వృశ్చిక రాశి వారికి ఈ గురువు తిరోగమన ప్రభావంతో అత్యంత శుభప్రదమైన ఫలితాలు లభించనున్నాయి. గొప్ప విజయాలకు అవకాశాలు అధికము. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఈ రాశి ఉద్యోగులకు ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సహోద్యోగులు, ఉన్నత అధికారుల నుంచి పూర్తి మద్దతు లభించును. ఈ రాశి వ్యాపారులకు అంటే వ్యాపారం చేసేవారికి కూడా ఈ సమయం చాలా బాగున్నది. మీ ఆదాయం అధికమవుతుంది. గతం కంటే మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కోర్టు కేసులలో మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఈ రాశి విద్యార్థులు ఈ కాలంలో పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం కలదు. మీ కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీ సంతానం మరియు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభిస్తాయి. ఈ రాశి వారికి ఈ టైం అదృష్టకాలంగా చెప్పాలి. తదుపరి చూసిన ధనస్సు రాశి వారికి గురువు తిరోగమన కాలంలో ఈ రాశి వారికి మంచి ఆర్థిక లాభాలు, విజయాలకు అవకాశాలు ఉంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఇది మీకు ఒక బ్యాలన్స్డ్ కాలంగా, ఒక సమతుల్య సమయం అవుతుంది. ఈ రాశి వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడినిచ్చే అవకాశం ఉన్నది. ఈ రాశి ఉద్యోగులకు పెండింగ్ పనులు పూర్తవుతాయి. గృహ సౌకర్యాలు మెరుగవుతాయి. ఇల్లు, వాహనాలకు సంబంధించిన పనుల్లో విజయము, సామాజిక గౌరవం అధికమవుతుంది. అయితే ఈ కాలంలో మీకు కుటుంబం గురించి కొన్ని స్వల్ప ఆందోళనలు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది. మీ వ్యక్తిగత జీవితంలో ఆచరణాత్మకంగా క్రమశిక్షణతో ఉండడం వల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తదుపరి చూసిన మకర రాశి వారు గురువు తిరోగమన కాలంలో ఈ రాశి వారికి గురువు పూర్ణ ఆశీస్సులతో ఆర్థికంగా లాభపడే అవకాశాలు లభిస్తాయి. ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు. ఈ రాశి ఉద్యోగులకు పదోన్నతి అంటే ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి. వ్యాపారులు వారి ప్రణాళికలు విస్తరించడానికి అధికంగా ప్రయత్నిస్తారు. అందులో సఫలమవుతారు. ఈ కాలంలో మీకు అనేక కొత్త మార్గాలు తెరుచుకునే అవకాశం ఉన్నది. సమాజంలో చక్కటి గౌరవం లభిస్తుంది. గతంలో మీరు చేసిన పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీ ప్రేమ జీవితం హాయిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింటిలో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఆసక్తిని కనబరుస్తారు. మంచి యోగ కాలంగా చెప్పాలి. అయితే మీరు అంటే మకర రాశి వారు ఈ కాలంలో అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట మంచిది. తదుపరి చూసినట్లయితే కుంభరాశి వారికి ఈ గురువు తిరోగమన కాలంలో ధనయోగం అనేది బలీయంగా ఉంటుంది. కొత్త ఆర్థిక పథకాలు రూపొందుతాయి. గతంలో ఉన్న మీ సమస్యలన్నీ మబ్బు వీడినట్లు తీరిపోతాయి. కొత్తగా మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం అయితే సాధించగలరు. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. ఈ రాశి ఉద్యోగులకు ప్రమోషన్స్ లభించడం లేదా జీతంలో పెరుగుదల వంటివి జరుగుతాయి. ఈ రాశి వ్యాపారులకు వ్యాపార పరంగా మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు రావడం అనేది మొదలవుతుంది. సమాజంలో మీకు మంచి పేరు లభిస్తుంది.
మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబంలో శాంతి సంతోషం పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి కుబేరుని అనుగ్రహం లభించడం వల్ల ధన ప్రవాహం అనేది అధికమవుతుంది. ఈ కాలం మీకు అదృష్టం పూర్తిగా మీ వైపే ఉంటుంది. తదుపరి చూసిన మీనరాశి. ఈ రాశి వారికి గురువు తిరోగమన కాలంలో సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగం మారాలి అని అనుకునే వారికి ఇది మంచి సమయంగా చెప్పాలి. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా మంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు లభిస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఏదైనా వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే సూచనలైతే కనిపిస్తున్నాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తను వింటారు. మీ బంధువులతో సంబంధ బాంధవ్యాలు అధికమవుతాయి. మీ పలుకుబడి కూడా పెరుగుతుంది. శుభకార్యక్రమాలు జరుగుతాయి. ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. మొత్తంగా చూసినట్లయితే ఈ గురువు తిరోగమన కాలంలో అనగా 2025 నవంబర్ 11 నుంచి 2026 మార్చి 11 వరకు దాదాపు 4 మాసాల కాలం ద్వాదశ రాశులలో మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, కన్యరాశి, వృశ్చిక రాశి, మకర రాశుల వారికి అత్యంత ప్రయోజనకరమైన శుభ ఫలితాలనేవి తప్పక లభిస్తాయి. గురువు ప్రతికూల ప్రభావం తొలగుటకు ప్రతి ఒక్కరూ ఈ కాలమందు ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. గురువారం నాడు పసుపు రంగు దుస్తులను, పప్పులను, పసుపు శనగపిండి లడ్డులను దానం చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే అరటి చెట్టుకు నీరు సమర్పించిన శ్రేష్టము. క్రమం తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రము, మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. శ్రీ ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించండి. శ్రీ మహావిష్ణువును, దుర్గాదేవిని ఆరాధించండి. అంతా మంచే జరుగుతుంది. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.